బనానా స్మూతీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పాలు, పెరుగు, పంచదార, ఖర్జూరం, తేనె, బాదాం, పొద్దుతిరుగుడు విత్తనాలు, సన్ఫ్లవర్ సీడ్స్ అంటారన్నమాట అవి, అలాగే అరటిపండు. ఇవి బనానా స్మూతీకి కావాల్సినవి. ఆల్మోస్ట్ అన్నీ కూడా పంచామృతంకి వాడుతున్నవన్నీ వాడేసాం. చూసారు కదా, ఇదొక అమృతం, ఇదొక అమృతం, ఇదొక అమృతం, ఇదొక అమృతం. 4 అమృతాలు ఉన్నాయి. దాంతోపాటు మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఒక్క నెయ్యి తప్ప మిగతా అన్నీ వాడేసాం పంచామృతాల్లోంచి. చక్కటి పంచామృతంలో మిగిలినవన్నీ వేసుకొని స్మూతీ కొట్టుకుంటే సరిపోయేంత రిజంబ్లెన్స్ ఉందన్నమాట. ఓకే, జోక్స్ అపార్ట్, ఫస్ట్ ఏం చేద్దామంటే బాదాం ఉంది కదా, దీన్ని గార్నిష్ కోసం పనికొచ్చే విధంగా కొంచెం అట్లా చాప్ చేసుకుందాం, ఇట్లా పోగులు వచ్చేలాగా. ఓకే, రెడీ. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోనికి ఈ మిగిలిన బాదం, మిక్సీ జార్లోకి బాదం పలుకులు వేసుకుందాం. అలాగే ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి కదా, ఇవి కొన్ని గార్నిష్ కోసం ఉంచుకొని మిగిలిన వాటిని దీంట్లో వేసేసుకుందాం. గార్నిష్ కోసం ఉంచిన వాటిని అడ్డు తొలగించుకోవాలి కదా. నెక్స్ట్ బనానా. ఈ బనానా ముక్కలన్నీ కూడా ఈ మిక్సీ జార్లో వేసుకుంటున్నాం. అలాగే ఖర్జూరం కూడా కొంచెం రఫ్ చాప్ చేసి వేసుకున్నాం. బెల్లం ముద్దలాగా తయారైంది కదా. రైట్, ఖర్జూరం రెడీ. దీన్ని కూడా మిక్సీ జార్లో వేసుకుంటున్నాం. పెరుగు, ఓకే, పాలు, కాచి చల్లార్చుకున్న పాలు మంచిది, వీలైతే ఐస్
ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా చేసుకోవాలి, చిల్డ్ మిల్క్ అనమాట. దెన్ పంచదార, యా ఆల్మోస్ట్ రెడీ. తేనె, తేనె టెక్స్చరే డిఫరెంట్ కదా, అద్భుతం. దట్ సూపర్ ఫుడ్. యా, మూత పెట్టి బ్లెండ్ చేసుకున్నాం. పట్టి తిప్పే ఎక్కర్లేదు, జస్ట్ విస్క్ లాగా అవ్వాలి. ఆల్మోస్ట్ డన్. ఐస్ ఉంటే కొద్దిగా వేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకుంటే బెటర్. ఐ చెక్ ఫర్ ఐస్. కొద్దిగా ఐస్ దొరికింది, ఇది కూడా యాడ్ చేసుకుంటున్నా. వేడికి తొందరగా కరిగిపోతుంది. ఇంకోసారి బ్లెండ్ చేద్దాం. ఠడా! ఇలా ఒక స్మూతీ జార్ తీసుకొని దీంట్లోకి ఫిల్ చేసుకోవడమే తరువాయి. రెడీ అయిపోయింది. ఈ విధంగా దీన్ని ఫిల్ చేసి ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.